Hey guys, welcome back to our YouTube channel Biology Career Guidance. ఈ వీడియోలో మనం ఇన్స్పైర్ స్కాలర్షిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అండ్ దాంట్లో వచ్చే స్కాలర్షిప్ బెనిఫిట్స్, ఎవరు ఎలిజిబుల్ కాదు అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్ చేయడానికంటే ముందు ఎవరైనా ఇప్పటివరకు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఛానల్ ఎక్కువ మందికి రీచ్ లేదు ఛానల్కి, అందుకోసం దయచేసి లైక్ చేయండి. అండ్ ఛానల్ రిలేటెడ్ టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్లేస్ చేశాను. టెలిగ్రామ్లో నేను రెగ్యులర్గా మీకు క్విజెస్ అలాంటివి ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను, సో దట్ మీరు మ్యాక్సిమం బెనిఫిట్ తీసుకోగలరు ఛానల్ నుంచి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్స్కి రిప్లై ఇస్తాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్స్పైర్ ఎస్హెచ్ఈ ఆర్ ఇన్స్పైర్ స్కాలర్షిప్ అంటే ఏంటి అంటే, సో ఇన్స్పైర్ అన్నది డిఎస్టీ ప్రోగ్రాము, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్పైర్ అన్న ఒక స్కీమ్ని తీసుకొని వచ్చిందనమాట. సో ఈ ఇన్స్పైర్ స్కీమ్లో ఏమి అంటే, ఇన్స్పైర్ అన్నది ఒక ఓవరాల్గా 3 types ఆఫ్ ప్రాజెక్ట్స్ని రన్ చేస్తూ ఉంటుంది. ఒకటి ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంటర్న్షిప్స్కి అంటే స్టూడెంట్స్ ఎవరైనా ఇంటర్న్షిప్స్కి అటెండ్ అవ్వాలంటే వాళ్ళకు మనీ ఇవ్వడానికి ఫండింగ్ కోసం ఇన్స్పైర్ ఇంటర్న్షిప్ ఉంటుంది. దాని తర్వాత ఒకటి వచ్చేసరికి పిహెచ్డి చేసే వాళ్ళకు ఫెలోషిప్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకొకటి డిగ్రీ కాలేజెస్, డిగ్రీ చదివే పిల్లలకు ఇలాంటి స్కాలర్షిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అన్నది ఇంట్రడ్యూస్ చేసింది. నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అది మీకు బెటర్ ఐడియా వస్తుంది. మీ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఇన్స్పైర్ అన్న దానిపైన ఇన్స్పైర్ అని సెర్చ్ చేస్తే మీకు ఇన్స్పైర్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇది ఇన్స్పైర్ యొక్క ఓవరాల్ సినారియో అనమాట, ఇన్స్పైర్ స్కీమ్ యొక్క సినారియో. సో ఇన్స్పైర్ అన్నది 3 typesలో ఉంటుంది, 3 stagesలో ఉంటుంది. ఒక స్టూడెంట్ యొక్క లైఫ్లో 3 stagesలో ఇన్స్పైర్ నుంచి మనం బెనిఫిట్స్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు స్కూల్ గోయింగ్ ఇంకా 10th class అలా చదువుతూ ఉంటే మీకు ఇన్స్పైర్ అవార్డ్ కానీ ఇన్స్పైర్ ఇంటర్న్షిప్కి కానీ మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇన్స్పైర్ అవార్డ్ అన్నది 5,000 రూపీస్ ఇస్తారు. 10th class వరకు 10 to 15 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేసేది ఇన్స్పైర్ అవార్డ్ అనమాట. ఈ ప్రోగ్రామ్కి మీరు సెలెక్ట్ అయితే, ఈ ప్రోగ్రామ్ కనుక మీరు సెలెక్ట్ అయితే మీకు 5,000 రూపీస్ అన్నది అమౌంట్ అన్నది ఇస్తారనమాట. 1 million స్టూడెంట్స్కి 5,000 రూపీస్ ఇస్తారు. అలా కాకోకుండా మీరు 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అలా చదువుతున్నారంటే 10th ఆర్ ఇంటర్మీడియట్ వాళ్ళకు ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తారు. మెయిన్గా 11th class అంటారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళకు ఇన్స్పైర్ ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోవచ్చు మీరు. ఈ ఇన్స్పైర్ ఇంటర్న్షిప్లో డిఫరెంట్ కాలేజెస్ ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేస్తుంటాయి. ఆ ఇంటర్న్షిప్స్కి అటెండ్ అవ్వడానికి మీకు ఇన్స్పైర్ ఫండింగ్ ఇస్తుంది అనమాట. దాన్ని ఇన్స్పైర్ ఇంటర్న్షిప్ కింద చూస్తాము. దాని తర్వాత మీరు డిగ్రీ చదువుతున్నారు, లేదంటే ఇంటిగ్రేటెడ్ డిగ్రీ యాజ్ వెల్ యాజ్ పీజీ చదువుతున్నారు అన్నప్పుడు షీ ప్రోగ్రామ్ మీకు హెల్ప్ అవుతుంది. అంటే స్కాలర్షిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్పైర్ స్కాలర్షిప్ కింద మీరు సెలెక్ట్ అవుతే మీకు పర్ మంత్ 5,000 రూపీస్, పర్ ఇయర్ 80,000 రూపీస్ వరకు ఫండింగ్ వస్తుంది. అది ఏంటి ఎలా అన్నది మనం ఈరోజు వీడియోలో డిస్కషన్. దాని తర్వాత రీసెర్చ్ ఓరియంటెడ్గా ఇన్స్పైర్ ఫెలోషిప్ ఉంటుంది. తర్వాత ఇన్స్పైర్ ఫ్యాకల్టీ అవార్డు ఉంటుంది. ఇన్స్పైర్ ఫెలోషిప్ పైన కూడా నేను వీడియో క్రియేట్ చేస్తాను, సో దట్ పిహెచ్డిలో మీరు ఫండింగ్తో పిహెచ్డి ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడదాము. సో ప్రెజెంట్ అయితే మనం ఇన్స్పైర్ స్కాలర్షిప్ గురించి చూస్తున్నాము. ఇది ఇన్స్పైర్ ప్రొవైడ్ చేసే డిఫరెంట్ స్కీమ్స్ అన్నమాట. సో మెయిన్గా ఇన్స్పైర్ షీ అన్నది ఎందుకంటే, ఇన్స్పైర్ షీ అన్నది స్కాలర్షిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. సో ఎవరైనా సరే డిగ్రీ కానీ, డిగ్రీతో పాటు పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ ఉంటుంది కదా, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి అంటారు కదా, 5 years డిగ్రీ ప్లస్ పీజీ చదివే వాళ్ళు, అది కూడా న్యాచురల్ సైన్సెస్ చదివే వాళ్ళకు ఇన్స్పైర్ అన్నది స్కాలర్షిప్ ఇస్తుంది అనమాట. నార్మల్గా మనకు స్కాలర్షిప్స్ ఉంటాయి కదా, అలాగే ఇన్స్పైర్ అన్నది మనకు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి స్కాలర్షిప్
ప్రొవైడ్ చేస్తుంది అంటే డిగ్రీ పీజీ కంబైన్ చదివే వాళ్ళైనా ఓకే, లేదా డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీకి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళైనా ఓకే, కానీ వాళ్ళ స్టడీ బేసిక్ అండ్ న్యాచురల్ సైన్స్ సబ్జెక్ట్స్లో అయ్యి ఉండాలి. సబ్జెక్ట్స్ ఏంటివి అన్నది కూడా చూపిస్తాను. సో ఈ చదివే వాళ్ళకు ఇన్స్పైర్ అన్నది స్కాలర్షిప్ ఇస్తుంది. ఎంత ఇస్తుంది అంటే 80,000 పర్ యానం. ఒక ఇయర్కి 80,000 వరకు మనకు ఫండ్ వస్తుంది అనమాట. 5,000 పర్ మంత్ ఫండ్ వస్తుంది, ప్లస్ 20,000 మనకు గ్రాంట్ వస్తుంది. అవి రెండు కలుపుకొని పర్ ఇయర్ 80,000, ఇలాగా 5 years మనకు ఫండ్ వస్తుంది అనమాట. సో దాన్నే మనం ఇన్స్పైర్ స్కాలర్షిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అంటున్నాము. ఎలాగా ఎన్ని స్కాలర్షిప్స్ ఇస్తుంది పర్ ఇయర్కి అంటే పర్ ఇయర్కి 12,000 స్కాలర్షిప్స్ ఇస్తుంది. ఎవరికి అంటే బ్యాచిలర్స్ లేదా మాస్టర్ లెవెల్ కోర్స్ చదివే వాళ్ళు ఎవరైనా సరే బేసిక్ న్యాచురల్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళకు ఇన్స్పైర్ అన్నది స్కాలర్షిప్ ఫండ్ చేస్తుంది అనమాట. ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఇన్స్పైర్ మెయిన్గా మెరిటోరియస్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. మెరిటోరియస్ స్టూడెంట్ అంటే మీరు మీ ఇంటర్మీడియట్లో టాప్ లెవెల్లో వచ్చారు, టాప్ 1%లో వచ్చారు అనుకుంటే అప్పుడు మీకు మీరు ఇన్స్పైర్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అనమాట. టాప్ 1% అంటే అర్థము మీరు ఫస్ట్ ర్యాంక్ అయి ఉండాలి. మీ ఎంటైర్ క్లాస్లో మీరు ఫస్ట్ ర్యాంక్ అయి ఉంటేనే మీకు ఇన్స్పైర్ అన్నది ఎలిజిబుల్ అవుతుంది. ఒకవేళ మనం క్లాస్లో చూసుకుంటే, లేదు అనుకుంటే మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ జేఈఈ, ఐఐటి, ఏఐపిఎంటి దీంట్లో మీకు టాప్ 10,000లో ర్యాంక్ వచ్చినా కూడా మీరు ఇన్స్పైర్కి ఎలిజిబులే. అలా కాకుంటే మీరు ఏదైనా సరే ఐఐఎస్సిఆర్, ఎన్ఐఎస్సిఆర్, అటామిక్ ఎనర్జీ ఇలా టాప్ ర్యాంక్ యూనివర్సిటీస్, టాప్ ర్యాంక్ ఉంటాయి కదా, అందులో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సికి జాయిన్ అయినా, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్కి జాయిన్ అయినా ఇండియాలో మాత్రమే సెంట్రల్ ఎడ్యుకేషన్ బోర్డ్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్లో డిగ్రీ లేదా ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, పీజీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి చదువుతూ ఉన్నా మీరు టాప్ వచ్చి ఉండాలి. ఇంటర్మీడియట్లో టాప్ 1% ఉండాలి, అప్పుడు మీరు దీనికి ఎలిజిబులే. లేదు అనుకుంటే మీరు కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన KVPY అలాంటి స్కీమ్స్లో సెలెక్ట్ అయి ఉన్నా కూడా మీరు ఇన్స్పైర్ SHEకి ఎలిజిబులే. లేదంటే మీరు ఏదైనా నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్ స్కాలర్ కానీ, లేదంటే JBNSTS స్కాలర్ కానీ, లేదంటే ఇంటర్నేషనల్ ఒలింపియాడ్లో ఏదైనా మెడల్ ఉన్నా కూడా, లేదంటే ఇంటర్నేషనల్ వాటి ఒలింపియాడ్స్లో మీరు ఏదైనా సాధించిన న్యాచురల్ సైన్సెస్లో ఇన్స్పైర్ షీకి మీరు ఎలిజిబుల్ అనమాట. సో ఇందులో దేంట్లో మీరు ఎలిజిబుల్ అయినా సరే మీరు దీనికి ఎలిజిబులే. సో మీరు ఇంటర్మీడియట్లో ఒకవేళ మీ క్లాస్లో ఒక 50 మెంబర్స్ ఉన్నారనుకోండి, మీరే ఫస్ట్ ర్యాంకర్ అయితే కూడా దీనికి ఎలిజిబులే. టాప్ 1% ఫస్ట్ సెకండ్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు, దీనికి ఎలిజిబుల్. లేదంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు టాప్ ర్యాంక్లో ఉంటే కూడా మీరు దీనికి ఎలిజిబుల్. ఇలాగా సెంట్రల్ బోర్డ్ యూనివర్సిటీస్లో చదువుతా ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్. దిస్ ఈజ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకే, ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి 17 to 22 years మధ్యలో ఉండాలి, అప్పుడే మనం SHEకి ఎలిజిబుల్. అండ్ సబ్జెక్ట్స్ ఏవే సబ్జెక్ట్స్ చదివే వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అంటే ఇన్స్పైర్ మెయిన్గా న్యాచురల్ అండ్ బేసిక్ సైన్సెస్ని ఎంకరేజ్ చేస్తుంది, టెక్నికల్ ప్రొఫెషనల్ కోర్సెస్ని ఎంకరేజ్ చేయదు. ఐటీ అంటే సైన్స్లో ఐటీ ఉంటుంది కదా, బయో ఇన్ఫర్మాటిక్స్, బయోటెక్నాలజీ, వాటికి ఎలిజిబిలిటీ లేదనమాట. సో వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఎవరెవరు ఏ సబ్జెక్ట్స్ ఎలిజిబుల్ అంటే ఇక్కడ లిస్ట్ పెట్టాను నేను. ఎవరైనా సరే కింద ఇచ్చిన సబ్జెక్ట్స్లో BSc కానీ, BS కానీ, ఇంటిగ్రేటెడ్ MSc కానీ, ఇంటిగ్రేటెడ్ MS కానీ చదివే వాళ్ళు ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అనమాట. ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. సబ్జెక్ట్స్ కింద ఇచ్చిన 18 సబ్జెక్ట్స్లో మీరు ఏ సబ్జెక్ట్ చదువుతున్నా కూడా మీరు దీనికి ఎలిజిబుల్ అనమాట. ఏ సబ్జెక్ట్స్ ఎలిజిబుల్ కాదు అని అంటే ఈ కింద ఇచ్చిన ఈ స్లైడ్లో ఉన్న ఈ సబ్జెక్ట్స్ చదివే వాళ్ళు ఎవరైనా సరే ఇన్స్పైర్ SHEకి ఎలిజిబుల్ కాదనమాట. యాజ్ వెల్ యాజ్ ఓపెన్ యూనివర్సిటీ అంటే డిగ్రీ ఓపెన్లో చేసే వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. యాజ్ వెల్ యాజ్ ప్రొఫెషనల్ కోర్సు ఏదైనా టెక్ ప్రొఫెషనల్ కోర్సు చేసే వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ కాదు. సో ఇక్కడ కింద ఇచ్చినవి ఇంజనీరింగ్, మెడిసిన్, మిలిటరీ సైన్స్, డిఫెన్స్, అగ్రికల్చర్, సైకాలజీ, సీడ్ టెక్నాలజీ, హోమ్ సైన్స్, జియోగ్రఫీ, ఎకనామిక్స్, యాజ్ వెల్ యాజ్ BEd ఇంటిగ్రేటెడ్ BSc ఉంటుంది కదా, అంటే BSc అలాంగ్ విత్ BEd ఇది కూడా ఎలిజిబుల్ కాదు. దెన్ బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, IT రిలేటెడ్ ఉన్నాయి కదా, కంప్యూటర్ సైన్స్, బయోటెక్నాలజీ, బయోటెక్ అనేది టెక్ కోర్స్ అనమాట, కాబట్టి ఇది ఎలిజిబుల్ కాదు. న్యాచురల్ సైన్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. బయో ఇన్ఫర్మాటిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, IT, ఫిజికల్ ఎడ్యుకేషన్,
డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్లో కూడా ఎలిజిబుల్ కాదు. వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ కాదు. ఎలిజిబిలిటీ ఉన్న సబ్జెక్ట్స్ నేను ఇందాక చూపించాను. దెన్ స్కాలర్షిప్ అమౌంట్ ఎంత అంటే టోటల్గా మనకు బేసిక్ అన్నది 60 ఉంటుంది, 60,000 పర్ ఇయర్ ఉంటుంది. 5,000 పర్ మంత్ చొప్పున 1 ఇయర్కి మనకు 60,000 అన్నది ఇన్స్పైర్ ఇస్తుంది. ఇలాగా 5 ఇయర్స్ వరకు ఇస్తుంది. అంటే మీరు మీ బీఎస్సీ ఎంఎస్సీ కంప్లీట్ చేసేంత వరకు కూడా మీకు ఈ ఫండ్ అన్నది వస్తుంది అనమాట. సో బీఎస్సీ అయిపోయిన వెంటనే మీరు ఏదో ఒక ఎంఎస్సీ ప్రోగ్రాంలో ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు 5 ఇయర్స్ ఈ స్కాలర్షిప్ తీసుకునే ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదు మీరు ఆల్రెడీ చేరడమే ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీలో చేరారు అంటే దెన్ నో వరీస్, 5 ఇయర్స్ వరకు మీరు ఈ ఫండ్ తీసుకోవచ్చు అనమాట. దాని తర్వాత సమ్మర్లో మీరు ఏదైనా ఇంటర్న్షిప్ చేయడానికి మెంటార్షిప్ గ్రాంట్ అన్నది ఇస్తారు 20,000. మీరు ఎవరి దగ్గరికన్నా ఇంటర్న్షిప్ కోసం వెళ్తే ఆ మెంటార్కి వాళ్ళు మెంటార్షిప్ గ్రాంట్ కింద 20,000 పర్ ఇయర్ ఇస్తారు. ఓవరాల్గా మీకు 80,000 ఇస్తారు పర్ ఇయర్. ఇలాగా 5 ఇయర్స్ అన్నది గ్రాంట్ అన్నది వస్తుంది అనమాట సెలెక్ట్ అయితే. ఇలాగా టెన్యూర్ వచ్చేసరికి 5 ఇయర్స్ ఇందాకే చెప్పా. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మీరు బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంఎస్సీ ఫైనల్ ఇయర్ వరకు ఇది కంటిన్యూ అవుతుంది అనమాట. ఆర్ మీరు ఒకవేళ బీఎస్సీతోనే ఎండ్ చేస్తారు అనుకుంటే కోర్సు, బీఎస్సీకే ఈ ఫెలోషిప్ కూడా ఎండ్ అయిపోతుంది, స్కాలర్షిప్ కూడా ఎండ్ అయిపోతుంది. అలాగా మీ ఏది త్వరగా అయిపోతే అంత అప్పటి వరకు ఫండ్ వస్తుంది. మీరు బీఎస్సీతోనే స్టాప్ చేస్తే బీఎస్సీకే ఫండ్ స్టాప్ అయిపోతుంది. లేదు మీరు ఎంఎస్సీ కంప్లీట్ చేస్తే ఎంఎస్సీ వరకు మీకు ఫండ్ అన్నది వస్తుంది అనమాట. మీరు సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన తర్వాత మీకు స్కాలర్షిప్ కంటిన్యూ అవ్వాలన్నా కూడా మీ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అన్నది ది బెస్ట్ ఉండాలన్నమాట. అంటే ఫర్దర్ మీకు ఫండ్ వస్తుంది కదా అని చెప్పేసి మీరు నెగ్లిజెన్స్గా ఉండకూడదు. మీరు మంచిగా చదువుకోవాలి. మీ మార్క్ లిస్ట్ అన్నవి వాళ్ళకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు గుడ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ చూపిస్తేనే మీకు ఫండ్ అన్నది 5 ఇయర్స్ వరకు కంటిన్యూ అవుతుంది. అండ్ మీరు మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు అకాడమిక్స్లో అన్నది మీ హెచ్ఓడి కానీ, మీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కానీ, మీ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ కానీ దీన్ని అప్రూవ్ చేయాలన్నమాట. తను మంచిగా చదువుతున్నాడు అని చెప్పేసి మిమ్మల్ని రికమెండ్ చేస్తేనే మీకు ఫండ్ అన్నది వస్తుంది అనమాట. ఓకే, ఎప్పుడు పడుతుంది నోటిఫికేషన్ అంటే ఇయర్లీ వన్స్ ఈ నోటిఫికేషన్ పడుతుంది. మ్యాక్సిమం ఆగస్టు ఆ టైంలో నోటిఫికేషన్ అన్నది వస్తుంది. సో రిజల్ట్స్, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయిపోయిన వెంటనే మీరు డిగ్రీకి జాయిన్ అవుతుంటారు కదా, ఆ టైంలో ఈ నోటిఫికేషన్ అన్నది పడుతుంది అనమాట. మీరు రెగ్యులర్గా ఈ ఇన్స్పైర్ పోర్టల్ని చూస్తూ ఉంటే మీకు అప్లికేషన్ పడినప్పుడు ఐడియా వస్తుంది. ఓకే, అప్లికేషన్ ఎలాగా అంటే అప్లికేషన్ ఓన్లీ ఆన్లైన్ ద్వారానే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకు నోటిఫికేషన్ వదిలిన వెంటనే ఆన్లైన్లో అప్లికేషన్స్ ఓపెన్ చేస్తారు, ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే మీ ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు 2, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్వి, తర్వాత 10th క్లాస్ మార్క్ షీటు, ఇది ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ కోసం. ఎండార్స్మెంట్ సర్టిఫికేట్ వీళ్ళ వెబ్సైట్లోనే ఉంటుంది, ఎంటీది. దాన్ని తీసి ఫిల్అప్ చేసుకొని మీ కాలేజ్, యూనివర్సిటీ, మీరు ఒకవేళ యూనివర్సిటీ అయితే యూనివర్సిటీ రిజిస్టర్తో కానీ, కాలేజ్ అయితే ప్రిన్సిపల్తో కానీ, లేదంటే డైరెక్టర్తో కానీ సైన్ పెట్టించుకోవాల్సి ఉంటుంది ఆ ఎండార్స్మెంట్ సర్టిఫికేట్లో. దాని తర్వాత ఎలిజిబిలిటీ నోట్. సో ఇది ఎలిజిబిలిటీ నోట్ అన్నది ఆర్ అడ్వైజరీ నోట్ అంటారు. ఇది స్టేట్ ఆర్ సెంట్రల్ బోర్డ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ లేకోకున్నా కూడా ఓకే, బట్ ఉంటే దీన్ని కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఏదైనా జేఈ నీట్ ఇలాంటివి ఏమైనా ఎలిజిబుల్ అయ్యారు, లేదంటే ఏదైనా ఇంటర్నేషనల్ ఒలింపియాడ్లో మీరు మెడల్ తెచ్చుకున్నారు, ఇందాక చెప్పాను కదా, వీటిలో ఏవైనా సరే మీరు యాజ్ ఏ ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆ ర్యాంక్ సర్టిఫికేట్ కానీ, మార్క్స్ సర్టిఫికేట్ కానీ, దాని స్పెసిఫికేషన్ కానీ మీరు ఇక్కడ మ్యాండేటరీగా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మీరు ఆ కేటగిరీ కింద అప్లై చేసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జేఈ ర్యాంక్ వచ్చింది, ఆ జేఈ ర్యాంకుతో మీరు ఇక్కడ అప్లై చేసుకోవాలనుకుంటున్నారు, జేఈ ర్యాంకుతో అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆ జేఈ అవార్డ్ అన్నది, ఆ ర్యాంకు ఉంటుంది కదా, మీకు రిజల్ట్ వచ్చి ఉంటుంది కదా, ఆ అవార్డ్ షీట్ అన్నది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, లేదు మీరు 12thలో టాప్ చేశారు, 1% మెంబర్స్లో టాప్ ఉన్నారు అంటే అక్కడ మీకు ఎండార్స్మెంట్ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఎలాగా సెలెక్షన్ ప్రొసీజర్ ఎలాగా అంటే
మీకు 4 months ఆఫ్టర్ సెలెక్షన్ లిస్ట్ అన్నది రిలీజ్ చేస్తుంది స్కాలర్షిప్ హైయర్ ఎడ్యుకేషన్ కమిటీ. ఇన్స్పైర్ పోర్టల్లో మీకు మీరు సెలెక్ట్ అయితే మీ ఈమెయిల్కి ఒక ప్రొవిజనల్ ఆఫర్ లెటర్ పంపిస్తారనమాట. యాజ్ వెల్ యాజ్ ఇన్స్పైర్ పోర్టల్లో సెలెక్టెడ్ లిస్ట్, నాట్ సెలెక్టెడ్ లిస్ట్ డిస్ప్లే చేస్తారు. సెలెక్టెడ్ లిస్ట్లో మీ పేరు ఉంటే మీరు సెలెక్ట్ అయ్యారని అర్థము. అప్పుడు మీరు మీ ఇన్స్పైర్ పోర్టల్లో లాగిన్ అయ్యి ప్రొవిజనల్ ఆఫర్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నాట్ సెలెక్టెడ్ లిస్ట్లో ఉంటే మీకు ఎటువంటి ప్రొవిజనల్ ఆఫర్ లెటర్ రాదు, అప్పుడు రిజెక్షన్ లెటర్ వస్తుంది. అగైన్ మీరు మీ ఇన్స్పైర్ పోర్టల్లోకి వెళ్ళి రిజెక్షన్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేశారు అన్న రీజన్ అక్కడ ఉంటుంది అనమాట. సో మీరు సెలెక్ట్ అయితే సెలెక్టెడ్ లిస్ట్లో మీ పేరు ఉంటుంది, సెలెక్ట్ అవ్వకుంటే నాట్ సెలెక్టెడ్ లిస్ట్లో మీ పేరు ఉంటుంది. ఒకవేళ సెలెక్ట్ అయితే మీ ఇన్స్పైర్ పోర్టల్లో మీరు ప్రొవిజనల్ ఆఫర్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఆఫర్ లెటర్ అనమాట, అంటే మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి మీకు ప్రొవిజనల్ ఆఫర్ లెటర్ ఇస్తారు. ఒకవేళ రిజెక్ట్ చేసింటే రిజెక్షన్కి కారణం ఏంటి అన్నది రిజెక్షన్ లెటర్లో స్పెసిఫై చేస్తారనమాట. ఓకే, దాని తర్వాత ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, మీకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఎస్బీఐ ద్వారా మీకు అమౌంట్ అన్నది మీ ఎస్బీఐ అకౌంట్లోకి వేస్తారనమాట. దానికోసం మీరు ఎస్బీఐలో ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని దాని యొక్క ఫ్రంట్ పేజ్ని అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అంటే డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ అన్నది క్రెడిట్ అవుతుంది. ఎలాగ క్రెడిట్ అవుతుంది, మళ్ళీ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏముంటాయి, ఎలాగ ప్రొసీడ్ అవ్వాలి అంటే, సో మీకు స్కాలర్షిప్ రిలీజ్ అవ్వాలంటే మీరు ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత మీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ యొక్క పర్ఫార్మెన్స్ రిపోర్ట్ని, మార్క్ షీట్స్ని మీరు ఇన్స్పైర్ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ పైన మీ హెడ్ సైన్ కానీ, రిజిస్టరర్ సైన్ కానీ, వీసీ సైన్ కానీ ఎవరైతే అప్లికబుల్ అవుతారో వాళ్ళతో సైన్ చేయించి ఈ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ని ఇన్స్పైర్ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అక్కడ మీకు క్లియర్గా మీరు మీ హెడ్ కానీ, మీ రిజిస్టరర్ కానీ, మీ ప్రిన్సిపల్ కానీ మీ ఫెలోషిప్, మీ స్కాలర్షిప్ అన్నది కంటిన్యూ చేయాలా, డిస్కంటిన్యూ చేయాలా అన్నది క్లియర్గా మెన్షన్ చేయాలి. ఒకవేళ మీరు సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అని మీ పైన ఏమైనా కంప్లైంట్స్ ఉంటే డిస్కంటిన్యూడ్ అని రాస్తారు. డిస్కంటిన్యూడ్ అంటే మీకు స్కాలర్షిప్ అనేది డిస్కంటిన్యూ అయిపోతుంది. కంటిన్యూ అంటే ఓకే రికమెండెడ్ అని రాస్తే, రికమెండెడ్ అంటే ఓకే తను మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు అని చెప్పేసి మీకు స్కాలర్షిప్ అనేది కంటిన్యూ చేస్తారనమాట. సో దాంతోపాటు మీ మార్క్ షీట్ పైన మీరు సెల్ఫ్ అటెస్టెడ్ అనమాట, అంటే మీ మార్క్ షీట్ పైన మీరే సైన్ చేసి పర్ఫార్మెన్స్ రిపోర్ట్తో పాటు ఈ మార్క్ లిస్ట్ని కూడా, అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయింది అనుకోండి, ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్కి సంబంధించిన మార్క్ లిస్ట్ల రెండిటిపైన మీరే సైన్ చేసి ఆ ఫోటో కాపీస్ని ఇన్స్పైర్కి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ మీ కాలేజ్ ఇంటర్నెట్లో రిజల్ట్ని రిలీజ్ చేసి ఫిజికల్గా మీకు హార్డ్ కాపీస్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు మీరు ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకొని దాని మీద మీరు సైన్ చేయాలి. మీ ప్రిన్సిపల్ కానీ, మీ హెచ్ఓడి కానీ, మీ రిజిస్టరర్ కానీ సైన్ చేసిన కాపీస్ అలాంగ్ విత్ పర్ఫార్మెన్స్ రిపోర్టు ఇన్స్పైర్కి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా ప్రతి ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఒకటి, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, తర్వాత ఎంఎస్సి ఫస్ట్ ఇయర్, ఎంఎస్సి సెకండ్ ఇయర్ ఇలాగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో 2 years అయిపోయిన తర్వాత మీకు 1,20,000 రూపీస్ స్కాలర్షిప్ అన్నది ఫస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ చేసిన తర్వాత, ఫస్ట్ ఇయర్ అయిపోయింటుంది కదా, అప్పుడు మీకు 2 yearsకి కలిపి అమౌంట్ 1,20,000 అన్నది డైరెక్ట్ మీకు బ్యాంక్ అకౌంట్లోకి వేసేస్తారనమాట. తర్వాత ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ ఇయర్ అయిపోయిన వెంటనే ఫస్ట్ ఇయర్ రిపోర్ట్ని వితిన్ 2 months, రిజల్ట్ వచ్చిన 2 months లోపలనే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగా ప్రతి ఇయర్ మీరు పర్ఫార్మెన్స్ రిపోర్ట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ సబ్మిట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మీకు ఫండ్ అన్నది డైరెక్ట్ డీబీటీ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మీకు అకౌంట్లోకి పడుతుంది అనమాట. ఈ విధంగా ఈ ప్రొసీజర్ రన్ అవుతుంది. ఇన్స్పైర్ స్కాలర్షిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అన్నది డిగ్రీ, పీజీ చదివే పిల్లలకు స్కాలర్షిప్ ఇన్స్పైర్ ఆఫర్ చేస్తుంది. పర్ ఇయర్ 60,000 నుంచి 80,000 వరకు మీరు బెనిఫిట్ పొందొచ్చు. కానీ మంచి అకాడమిక్ పర్ఫార్మెన్స్ అన్నది మీరు చూపాల్సి ఉంటుంది. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.